హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరు తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలి చాలా ప్రయత్నించింది అని చనిపోయిన తర్వాతే నాకు తెలిసింది. నేను తన తల్లిదండ్రులకి ఆ నిజం చెప్పలేదు, ఎందుకంటే తన కూతురు ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఆ తండ్రి ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ నమ్మకాన్ని నేను పోగు చేయలేక నిజం చెప్పలేను. అయితే ఆరుకి మాత్రం నేను నిజం చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆరు ఇంకో 2 రోజుల్లో అస్థి కలిపిన తర్వాత మోక్షం పొంది ఈ లోకం నుంచి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు సంపూర్ణంగా తృప్తితో వెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆరుతో ఈ విషయం చెప్పే మార్గం ఏమైనా ఉందని ఆరుతో మాట్లాడాలి అనుకుంటున్నాను అని అమర్ అడగడంతో, ఆ మార్గం ఉంది అమరేంద్ర అని స్వామీజీ చెప్పడం. ఎలా అని ఆరుతోనే ఎలా మాట్లాడాలో చెప్పండి అని అమర్ అడుగుతూ ఉంటే, చూడు అమరేంద్ర, పంచభూతాలు నీ కోరిక తప్పవేగా నెరవేరుతాయి. నీ పక్కన ఆరు ఉందని మనస్ఫూర్తిగా అనిపించినప్పుడు నువ్వు చెప్పాలనుకున్న దాన్ని చెప్పేసే. ఆరు ఖచ్చితంగా వింటుంది. ఆ పంచభూతాలు కూడా వినేలా చేస్తాయి. నిజం తెలిసిపోయే రోజు దగ్గరలో వచ్చేసింది. ఆ నిజం తెలుసుకోవాలి, ఆ నిజం బయటపడాలన్న దాని కారణంగానే నేను మీ ఇంటికి వచ్చాను. నువ్వు నా దగ్గరికి ఇలా వచ్చావు కాబట్టి ఆరు నీ పక్కనే ఉంది అనుకున్నప్పుడు నీకు తెలుస్తూ ఉంటుంది కదా. అప్పుడు నిజం చెప్పేసే, తప్పకుండా ఆ బాలికకి నిజం తెలిసిపోతుంది అని స్వామీజీ చెప్పడం. అలాగే అని అమర్ అంటాడు. సరే అమరేంద్ర, నువ్వు అరుంధతి అస్థికలను ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయి ఫోటో దగ్గర రోజు దీపం పెట్టి పూజ చేయి, అస్థికలు కలపాలి, పూజ చేయు, అంతా మంచి జరుగుతుంది అని స్వామీజీ చెప్తారు. తర్వాత భాగ్య ఆరో ఫోటో కోసం మొత్తం వెతుకుతూ ఉంటుంది. అయినా ఇక్కడ పెట్టినాను అని చెప్పాను కదా, మరి ఇక్కడెక్కడ ఆరో ఒక్క ఫోటో లేదు. కబోర్డ్లో చూసాను, లాకర్లో చూసాను, బట్టల వెనుక చూసాను, ఎక్కడ కనిపించట్లేదు అని భాగ్య మొత్తం వెతుకుతూ ఉంటుంది. అదే ఫోటోని అంజు పాప తన గదికి తీసుకొని వెళ్ళి చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే 3 పిల్లలు అక్కడికి రావడంతో అమ్మ అని అంజు ఏడుస్తూ ఉంటే, అమ్మ ఫోటో చూపించి ఎందుకు అమ్మ అని అలా చెప్తున్నారు, బాధపడకు అంజు అని అమ్ము, ఆనంద్, ఆకాష్ చెబుతూ ఉంటే, చూడు అమ్మ ఇక్కడే తిరుగుతుంది అని స్వామీజీ చెప్పారు కదా, అమ్మకి మనమే కదా ఎక్కువ ఇష్టం. మరి అమ్మ మనతో మాట్లాడకుండా కనిపించకుండా మిస్ అమ్మతో ఎందుకు మాట్లాడుతుంది, మిస్ అమ్మకే ఎందుకు కనిపిస్తుంది అని అంజు అడగటంతో, ఏం మాట్లాడుతాను అంజు అని 3 పిల్లలు షాకింగ్గా అడుగుతూ ఉంటారు. అవును మిస్ అమ్మ ఇందాక ల్యాండ్లో తనలో తాను మాట్లాడుకున్నట్టు చూశాను. ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే, నేను మీ అమ్మతో మాట్లాడుతున్నాను అని చెప్పి వెళ్ళింది. మరి అమ్మ మనతో మాట్లాడకుండా మిస్ అమ్మతోనే ఎందుకు మాట్లాడుతుంది అని అంజు అంటే, ఏం మాట్లాడుతున్నావు అని అమ్ము అడుగుతుంది. అవును, ఇంతకుముందు కూడా మిస్ అమ్మ తనలో తాను మాట్లాడుకోవడం మనం కూడా చూసాము అక్క, ఆనంద్, ఆకాష్ అంటారు. అవును అని అమ్ము అంటుంది. ఇంతకుముందు రాత్రి కూడా 2-3 సార్లు చూసి మిస్ అమ్మని కామెడీగా మాట్లాడిన విషయం గుర్తుందా అంటే, నిజంగానే అమ్మ మిస్ అమ్మతో మాట్లాడుతుందా అని అమ్ము కూడా ఆలోచనలో పడుతుంది. ఇందాక నేను అక్కతో మాట్లాడకుండా ఆరు అక్క ఫోటో కోసం వెతికి ఉంటే సరిపోయేది కదా, అనవసరంగా టైం వేస్ట్ చేశాను. ఇప్పుడేమో ఫోటో కనిపించట్లేదు అని మిస్ అమ్మ తనలో తాను మాట్లాడుకుంటూ మెట్లు దిగి వస్తూ ఉంటే, మిస్ అమ్మ ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, అమర్ వాళ్ళ అమ్మ నాన్న అడుగుతూ ఉంటారు. అది కాదత్తయ్య, ఆరు అక్కయ్య ఫోటో మా గదిలోనే ఉండాలి, ఇప్పుడు ఎక్కడ వెతికినా కనిపించట్లేదు అని అడగటంతో, అయ్యో పిల్లలు వెళ్ళిపోయారమ్మా అని నిర్మలమ్మ సదాశివం చెబుతూ ఉంటారు. అదేంటి పిల్లలు చూస్తే బాధపడతారని ఆయన పిల్లలకి ఫోటో ఇవ్వద్దని చెప్పారు అని భాగ్య ప్రశ్నిస్తూ ఉంటే, ఆ బొడ్డుది ఊరికే ఉంటుందా, నాన్నని ఇవ్వమని చెప్పానని చెప్పి ఎప్పుడో ఫోటో పట్టుకువెళ్ళి అదే పిల్లల గదిలోనే ఉంది అని సదాశివం నిర్మలమ్మ చెబుతారు. అయినా కూడా ఇప్పుడు ఎందుకమ్మా ఫోటో గురించి అడుగుతున్నావు అని నిర్మలమ్మ అడుగుతూ ఉంటే, ఇప్పుడు అసలు విషయం చెబితే అత్తయ్య వాళ్ళు బాధపడవచ్చు కాబట్టి అలా చెప్పకూడదు అని బాగా మనసు అనుకుంటూ, అస్థికలు కలిపే వరకు ఆరు అక్క ఫోటో దగ్గర దీపం పెడదామని హాల్లో తీసుకొచ్చాను అని అక్క చెప్పడంతో, చిన్నదాన్ని పెద్ద మనసు ఎంత బాగా ఆలోచిస్తున్నావా, వెళ్ళి గదిలో చూడు అని చెప్పగానే, మిస్సమ్మ అమ్మతోనే మాట్లాడుతుంది అని మీకు ఇప్పుడే నిరూపిస్తాను అని అంజు చెప్పటం. పద వెళ్దాము అని వాళ్ళ తలుపు దగ్గరికి వచ్చే లోపల భాగ్య అక్కడికి వచ్చి, మీకోసమే వస్తున్నాను పిల్లలు అని భాగ్య చెబుతూ ఉంటే, అంటే మేము కూడా నీకోసమే వస్తున్నామని పిల్లలు చెబుతారు. ఎందుకు అని ఇద్దరు అడుగుతూ ఉంటే, ముందు నువ్వే చెప్పు మిస్ అమ్మ అని పిల్లలు అంటారు. ఆరు అక్క ఫోటో కోసం అని భాగ్య చెబుతూ ఉంటుంది. ఇదిగో నా దగ్గర ఉంది అని అంజు చెబుతుంది. అయినా ఎందుకు మిస్ అమ్మ అని అడుగుతూ ఉంటే, ఎందుకంటే అస్థికలు ఎలాగో మనం పుణ్యనదిలో కలుపుతాం కదా, అప్పటి వరకు ఫోటోని హాల్లోనే పెట్టి దీపం పెట్టడానికి అని భాగ్య చెప్పటంతో,
సరే ఇదిగో తీసుకో అని అంజు తన చేతిలో ఉన్న ఫోటోని భాగ్యకి కనిపించకుండా తిప్పేసి ఇస్తూ ఉంటుంది. భాగ్య తీసుకోబోతూ ఉంటే వెంటనే అంజు వెనక్కి తీసేసుకుంటుంది. చూడు, నేను ఒక విషయం అడుగుతాను, నువ్వు దానికి సమాధానం చెబితే అప్పుడు ఇస్తాను అని అంజు అంటుంది. నువ్వు ఇందాక ల్యాండ్ ఎవరితో మాట్లాడావు అని అంజు అడగటంతో అక్కతో, అది కూడా పక్కింటి అక్కతో అని భాగ్య చెబితే అబద్ధం, నువ్వు ల్యాండ్లో మాట్లాడుతుంది పక్కింటి అక్కతో కాదు, మా అమ్మతో అని అంజు చెబుతుంది. నువ్వు మా అమ్మతోనే మాట్లాడావు, అదే నాకు చాలా బాగా తెలుసు అని అంజు అంటే అంత ఖచ్చితంగా నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అంజు అని భాగ్య అంటే నువ్వే కదా ఇందాక నాతో చెప్పావు అని అంజు చెప్పటంతో ఓ అదా, నేనేదో ఊరికే చెప్పాను అంజు, నువ్వు నిజం అనుకున్నావా అని భాగ్య అంటుంది. లేదు, నువ్వు జోక్ చేసుకున్నది ఇప్పుడు, అప్పుడు కాదు. నువ్వు మాట్లాడింది మా అమ్మతో అయితే పక్కింటి అక్కతో అని ఎందుకు అబద్ధం చెప్పావు అని అంజు అరుస్తూ ఉంటే అంజు, నువ్వు ఎందుకు మిస్ అమ్మతో అలా మాట్లాడుతావు, మిస్ అమ్మ చెబుతుంది కదా అని అమ్మో అంటుంది. లేదు, మిస్ అమ్మ అబద్ధం చెబుతుంది, మిస్ అమ్మ మాట్లాడింది పక్కింటి అక్కతో కాదు అమ్ముతోనే, మిస్ అమ్మ మనకు అబద్ధం చెబుతుంది. అసలు మీరు ఎందుకు నమ్మటం లేదు, మిస్ అమ్మని నమ్ముతున్నారు. నువ్వు అబద్ధం చెబుతున్నావు కాబట్టి అమ్మ ఫోటోని చూపించాను అని అంజు ఫోటోని ఇవ్వకుండా సోఫాలో కూర్చొని ఫోటోని గుండెల హద్దుకొని గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఏమైంది అంజుకి అని భాగ్య అడగటంతో అమ్మ అంటే మాకు చాలా ఇష్టం, అమ్మ అందరికన్నా అంజు పైన ఎక్కువ ప్రేమ చూపించేది, అలాగే అంజు కూడా అమ్మని చాలా ప్రాణంగా చూసుకుంటూ ఉండేది. అమ్మ లేదన్న సంగతి చాలా లేట్గా యాక్సెప్ట్ చేసింది. ఎక్కడ మేము అందరం అమ్మని ఎక్కడ మర్చిపోతాము అని నిన్ను కూడా అమ్మగా యాక్సెప్ట్ చేయకుండా అంజు ఇలా చేసింది. అంతేగాని నీ మీద కోపంతో కాదు. అంతేకాదు, స్వామీజీ వచ్చినప్పుడు అమ్మ ఆత్మ ఇక్కడే తిరుగుతుందని చెప్పినప్పటి నుంచి అంజు ఇలా చేస్తుంది. సారీ మిస్ అమ్మ అని అమ్మ చెప్పడంతో అయ్యో నేనే సారీ చెప్పాలని భాగ్య అంటారు. అక్క విషయంలో భాగ్య అమ్మ ఎంత సెన్సిటివ్ అని చెప్పాల్సింది. సారీ అంజు అని భాగ్య చెబుతూ ఉంటుంది. సరే, అమ్మ ఫోటోని నేను ఇస్తాను అని ఆనంద్ అంటే వద్దులే, నేను తర్వాత తీసుకుంటాను, అంజు చాలా బాధపడుతుంది అని భాగ్య వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత మనోహరి హస్తకుల కోసం అక్కడికి వస్తుంది. చూడండి, అరుంధతి అస్థికలు కావాలి, లాకర్కి శివన్ని అనగానే ఇదిగోండి మేడం ఇక్కడ సైన్ చేయండి అతను చెప్తూ ఉంటాడు. అప్పుడే అతనికి డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. మిస్ అమ్మ అంటే మీరేనా అని అడగటం కాదు అని మనోహరి అంటుంది. సారీ మేడం, మీకు కేసు ఇవ్వడం కుదరదు, ఎందుకంటే అమరేంద్ర గారు ఆయన వచ్చినప్పుడు లేదంటే మిస్ అమ్మ వచ్చినప్పుడే ఈ కేసు ఇవ్వమని చెప్పారు, కాబట్టి మీకు అస్థికలు ఇవ్వడం కుదరదు, వెళ్ళిపోండి మేడం అని చెప్పడంతో మనోహరి పక్కకు వెళ్తుంది. అప్పుడే అతనికి ఫోన్ కాల్ రావడంతో టేబుల్ దగ్గర నుండి పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటే వెంటనే అక్కడున్న కీస్ తీసుకొని మనోహరి లోపలికి వెళ్ళి లాకర్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అమర్ రాథోడ్ ఇద్దరు ఆ సెక్యూరిటీ దగ్గరికి వస్తారు. అయ్యో, ఇన్ని కీస్ ఉన్నాయి, ఈ లాకర్ కీసు ఇవి కాదే, వీటిలో కీస్ లేవు కదా, వాటికి ఏం సమాధానం చెప్పాలి అని మనోహరి టెన్షన్ పడుతూ బయటికి రాగానే సెక్యూరిటీతో సహా రాథోడ్ బయటికి ఎదురు వచ్చేసి మనోహరి నువ్వేంటి ఇక్కడ అని అమర్ అడుగుతూ ఉంటే నువ్వేంటి అమర్ అని మనోహరి అంటుంది. నేను నిన్ను అడగాలి, నువ్వేంటి ఇక్కడ అని అమర్ అడుగుతూ ఉంటే మేడం మీరు ఇంకా వెళ్ళలేదా, మీకు అరుంధతి అస్థికలు ఇవ్వడం కుదరదు అని చెప్పాను కదా అని అతను సెక్యూరిటీ చెబుతూ ఉంటాడు. ఏంటి ఏమంటున్నావు, 6 అస్థికల కోసం వచ్చిందా ఈవిడ అని అమర్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అవును సార్, మిస్ అమ్మ అంటే మీరేనా అని అడిగాను, కాదని చెప్పడం అని చెప్పి మీకు అస్థికలు ఇవ్వదని కుదరదు అని చెప్పేసి పంపించేశాను అని చెప్తూ ఉంటాడు.